ఆళ్లగడ్డ పట్టణంలో రోడ్డు నిబంధనలు, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో డ్రగ్స్ మరియు పొగాకు ఉత్పత్తుల నివారణ, రోడ్డు నిబంధనలపై న్యాయాధికారులు మరియు పోలీసు అధికారులు కలిసి అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్నరాజా, సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జీఎఫ్సీఎం జడ్జి భాస్కర్, డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణం నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలని, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తే అనారోగ్య సమస్యలతో జీవితం సర్వనాశనం అవుతుందని, వాటికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అవగాహన తీసుకెళ్ళడానికి అంటే మత్తు పదార్థాలకి బాగా యువత బానిస అవుతుంది. అన్లెస్ మన ప్రతి ఒక్కళ్ళము తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, పబ్లిక్ నుంచి మనం చేసుకున్న చట్టాలు మనకి కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వీటిని అరికట్టడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి మరి ముఖ్యంగా ఈ రకమైనటువంటి ర్యాలీస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్న చట్టాలని సద్వినియోగం చేసి మనంతటికి మన ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా స్వీకరించి ఈ మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ ప్రతి స్టూడెంట్ కంపల్సరీగా 2 వీలర్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంటు హెల్మెట్ ధరించినట్టయితే మనం చాలా వరకు ప్రమాదాలను నివారించడం జరుగుతుంది. నివారణ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అన్నారు. కాబట్టి ప్రజల్లో అవగాహన తెలియడం కోసం ఈ రోజున న్యాయమూర్తులైన ఆళ్లగడ్డ న్యాయమూర్తులైనటువంటి అందరం కలిసి ఇదే రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.